వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. నువ్వు భగవంతుణ్ణి నమ్మినా కూడా ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్నావంటే నీ యొక్క చెడు కర్మలు తీరిపోయే సమయం ఆసన్నమైంది బిడ్డ. నీ బాధలు కన్నీళ్లు నాకు తెలియనివి కావు. చూస్తూ ఉండు. నిన్ను ఉద్ధరించి విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు బిడ్డ. విశ్వాసాన్ని ఎప్పుడూ విడవకు. నిరంతరం దానికోసం కృషి చెయ్యి. నీకు అంతా మంచి జరుగుతుంది. భగవంతుడు ఏది చేసినా కూడా మీ మంచి కోసమే, మీ కర్మలను అనుసరించే చేస్తాడు అని మీరు తెలుసుకోవాలి. మీరు చేసే కర్మలను మీరు తప్పించుకోలేరు కాబట్టి వాటిని ఏదో ఒక విధంగా బాధ రూపంలో, వ్యాధి రూపంలో, కష్టాల రూపంలో అనుభవానికి మీకు వస్తాయి. అందుకని మీకు మీ కర్మల బట్టి కష్టాలు వచ్చినా అవి మీరు అనుభవించే విధంగానే ఉండాలి అంటే నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణ తప్ప ఏదీ కూడా మిమ్మల్ని ఆదుకోలేదు బిడ్డ. భగవంతుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో అంటే, ఒకసారి వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో ఇలా మొరపెట్టుకున్నాడు, రోజు హాయిగా పూజలందుకుంటూ ఉంటావు, నా బ్రతుకు చూడు ఎంత కష్టమో. ఒక్కరోజు ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు దయతో సరేనన్నాడు. అయితే ఒక్క షరతు, నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు అతను దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నేను ఒక కొత్త బిజినెస్ని మొదలు పెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాలు, వర్షాన్ని కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. ఇతడు, ఒరేయ్, పర్సు వదిలేసావు చూసుకోరా అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకా సేపటికి ఒక పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నేను నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి ఎలాగోలాగా తమాయించుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అని అన్నాడు. అంతలోని ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పర్సును దొంగలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి ఇతడు ఉండబట్టలేకపోయాడు. ఆగండ్రా, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుణ్ణి వదిలేసి పేదోడిని పట్టుకుని వెళ్ళిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగాడు. దేవుడు కూడా వీధులు ఊడ్చేవాడి డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. దేవా, ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు ఇతడు. దేవుడు, ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించొద్దన్నానా, ఎందుకలా చేశావు
అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి స్వామి, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నానే అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. ధనవంతుడు మహాపాపాత్ముడు. వాడు అందర్నీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పికలు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లవారితే సముద్రయానం చెయ్యబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అన్నాడు భగవంతుడు. భగవంతుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మీకు మేలు చేయవచ్చు. తప్పులా కనిపించేది నిజానికి ఉప్పై కూడా ఉండవచ్చు. ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవటం ఎవరి వల్ల కాదు, ఎవ్వరికీ సాధ్యం కాదు. అది ఒక భగవంతుడికి మాత్రమే ఎరుక. అందుకే భగవంతుడు ఏ పని చేసినా అందుకు ఒక ప్రణాళిక ఉంటుంది. బిడ్డ, ఇప్పటికైనా అర్థమైందా? భగవంతుడు ఏదీ కూడా ఊరికినే చెయ్యడు. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.